Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. దక్షిణాదిపై పట్టు కోసం కాంగ్రెస్ సరిహద్దు వ్యూహాన్ని రచించిందా? ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు రాజ్యసభ సీటు కన్ఫర్మ్ అయిందా? ఇక కర్ణాటక నుంచి షర్మిలను రాజ్యసభకు పంపుతున్నారా? ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ మేరకు ప్రకటించినట్లుగా సమాచారం అందుతుంది. షర్మిలకు కర్ణాటక నుంచి రాజ్యసభకు స్థానం కల్పించే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ రీసెంట్ గానే రాహుల్ గాంధీతో వెళ్లి షర్మిల అదే విధంగా బ్రదర్ అని వీళ్ళిద్దరూ భేటీ అవటం జరిగింది. దాని తర్వాత రాజ్యసభ సీటు అడిగేందుకే తాను రాహుల్ గాంధీతో భేటీ అయ్యారంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఎందుకంటే తాను పార్టీని వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు షర్మిల ఆ సమయంలో రాజ్యసభ సీటు ఇస్తానంటూ షర్మిలకు అధిష్టాన హామీ ఇచ్చినట్టుగా కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. ఇక 2024 ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరారు షర్మిల. కడప లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక ఇప్పుడు కర్ణాటక నుండి అవకాశం ఉండేసరికి షర్మిలకు రాజ్యసభ సీటు రాబోతుందంటూ జాతీయ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఖర్గే తనకు ప్రకటన విడుదల చేసినట్లుగా కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. మరి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి అనేది మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, షర్మిల రాజ్యసభకు వెళ్ళబోతున్నారా? ఏంటి డీటెయిల్స్? రేణు, దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అత్యంత బలంగా ఉంది. తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఈ 4 రాష్ట్రాల్లో తమిళనాడులో పొత్తులో అధికారంలో ఉంది. మిగిలిన రాష్ట్రాల్లో సొంతంగా అధికారంలో ఉంది. కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం ప్రయత్నాలు చేస్తుంది. 2014 రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు తీసిపోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుంది. 2004, 2009 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2019 ఎన్నికలకు ముందు ఏదైతే రాష్ట్ర విభజన చేశారో, రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కోల్పోయిన పరిస్థితి. అలాంటి నేపథ్యంలో దక్షిణ భారతదేశంలో మరోసారి కాంగ్రెస్ పార్టీ తన పంజా విప్పుతుంది. నేరుగా కాంగ్రెస్ బలోపేతం కోసం ఇప్పటికే విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. కేవలం ఆంధ్రప్రదేశ్ లో అధికారం లేకపోవడం, ఆంధ్రప్రదేశ్ లో 25 ఎంపీ సీట్లు ఉండడం, వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఈ ఎంపీ సీట్లు కీలకం కావడం, ఈ నేపథ్యంలో భాగంగా ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ షర్మిలను రాజ్యసభకు పంపడానికి కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు సిద్ధం చేసింది. కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపడానికి ఇప్పటికే సూచనాప్రాయంగా నిర్ణయించిందనే ఒక సమాచారం అయితే వినిపిస్తుంది. కర్ణాటకలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అందులో 1 బీజేపీకి వెళ్తే మిగిలిన 3 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉన్నాయి. ఇందులో ఇప్పటికే మల్లికార్జున ఖర్గే, సిద్ధరామయ్య వీరిద్దరికి ఒక ఆప్షన్ ఇచ్చారు. మరి ఎవరు రాజ్యసభకి వెళ్తారనేది కూడా మనం వేచి చూడాలి. సిద్ధరామయ్యను జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానించారు. ఆయన తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళను, రాష్ట్ర రాజకీయాల్లో ఉంటానంటే ఆయన స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు షర్మిలను మరో అస్త్రంగా కాంగ్రెస్ పార్టీ ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ రాజ్యసభకు షర్మిలను కానీ ఎంపిక చేస్తే కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కాపాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్ లో ప్రయత్నం చేస్తుంది అనుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పటికున్న సమాచారం వరకు 3 నేతల పేర్లు కీలకంగా చర్చ నడుస్తుంది. ఒకవైపు మల్లికార్జున ఖర్గే, మరోవైపు సిద్ధరామయ్య, మరోవైపు షర్మిల, మరోపక్క ఏఐసీసీ నుంచి పవన్ ఖేడా, మరోపక్క సుప్రియా సునాటే లాంటి కీలక నేతలందరూ కూడా రాజ్యసభ రేసులో ఉన్నారు. అయితే షర్మిలకు రాజ్యసభ దక్కుతుందని ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. మరి చూడాలి రేపు. అంటే అధిష్టానం ఇచ్చిన హామీ మేరకే తన హామీని అధిష్టానం నెరవేర్చుకుంటున్నట్లుగా చూడాలా కిరణ్ ఈ అంశంలో మనం? రేణు, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా షర్మిలకు రాజ్యసభ సీటు హామీ ఇచ్చి ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సీటు ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో వెనకాడదు. అయితే రాజ్యసభ హామీ ఇచ్చారా లేదా అనే అంశం మన దగ్గర క్లారిటీ లేదు. జాతీయ రాజకీయాల్లోకి కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరినప్పుడు గతంలో కూడా వార్తలు వచ్చాయి. కర్ణాటకలో గతంలో రాజ్యసభ సీటు ఖాళీ అయ్యి ఆ నేపథ్యంలో భాగంగా కూడా కర్ణాటక నుంచి పిసిసి అధ్యక్షురాలు షర్మిలను రాజ్యసభకు పంపుతారని గతంలో కూడా ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారం లాగే సాగింది. అయితే ఇటీవల కాలంలో నేరుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలవడం, మరోపక్క ఏఐసీసీ అగ్రనేత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలవడం, వీరిద్దరు నేతల్ని షర్మిల దంపతులు వెళ్ళి కలిసిన తర్వాత కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపుతారు అనే ఒక ప్రచారం అయితే ఊపందుకుంది. అయితే ఇక్కడ ప్రధానంగా వచ్చే లోక్సభ ఎన్నికలే టార్గెట్ గా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు సిద్ధం చేసింది. దక్షిణ భారతదేశంలో ఇప్పటికే 4 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో సొంతంగాను, 1 రాష్ట్రంలో మిత్రపక్షంగాను కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో
షర్మిలాను రాజ్యసభ పంపిస్తే కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత ప్లస్ అవుతుంది. ప్రస్తుతం షర్మిల రాజకీయ వ్యవహారాన్ని మనం ఒకసారి గమనిస్తే ఆమె పిసిసి అధ్యక్షురాలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గానే వివాదితం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డిని నేరుగానే టార్గెట్ చేసి విమర్శలు చేసిన నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ కూటమిలో ఉన్న లుకలుకలు కానీ కూటమిలో ఉన్న లోపాలను కానీ ఈ నేరుగా టార్గెట్ చేసిన నేపథ్యం లేదు. కేవలం మోడీ దత్తత పుత్రులు ఇటు మోడీ దత్తత పుత్రులు చంద్రబాబు జగన్ పవన్ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ అంతర్గతంగా టీడీపీతో ఆమెకున్న సన్నిహిత సంబంధాల వల్ల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాజ్యసభకు పంపిస్తుందా, లేక కాంగ్రెస్ పార్టీ తన ఇచ్చిన హామీ ఏదైతే రాజ్యసభ అవకాశం ఇస్తామని గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందా? ఈ రెండే అంశాలు తేలాలంటే మనకు మరికొద్ది రోజులు వేచి చూడాలి. అయితే ఇప్పటికి కర్ణాటకలో ఇప్పటికే ఉన్న 3 స్థానాలు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వంతో పాటు కర్ణాటకలో ఉన్న కీలక నాయకులందరూ తీవ్రంగా పోటీ పడుతున్నారు. మరి రాజ్యసభ సీటుకి ఇప్పటికే మల్లికార్జున ఖర్గేతో పాటు డికే శివకుమార్ తమ్ముడు డికే సురేష్ రేస్ లో ఉన్నారు, మరో లింగాయత్ నేత రేస్ లో ఉన్నారు. ఇక్కడ ఉన్న సీట్లు 3 పోటీ మాత్రం హోరాహోరింది. అయితే షర్మిలకు దక్కుతుందా, ఆ రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు షర్మిలను రాజ్యసభకు పంపుతారనేది కూడా మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక ఒకవైపు షర్మిల రాజ్యసభకు వెళ్లబోతున్నారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ మేరకు ప్రకటించినట్లుగా కూడా బయటికి వార్తలు వస్తున్నాయి. కానీ కర్ణాటక నుంచి ఇప్పుడు 4 రాజ్యసభ స్థానాలు అయితే ఖాళీ అవుతున్నాయి. ఈ స్థానం నుంచే ఇటు రాహుల్ గాంధీని తాను గతంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం షర్మిల తనను రాజ్యసభకు పంపించాలి అని కోరినట్లుగా వార్తలు బయటకు వచ్చాయి. ఎప్పుడైతే షర్మిల అదేవిధంగా బ్రదర్ అని వీళ్ళిద్దరు వెళ్ళి రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ అంశంలో మనం కనుక చూసుకుంటే మరి అంటే ఒకవైపు కాంగ్రెస్ నుంచి ఆశావహులు ఏమాత్రం కూడా తక్కువ ఉంటారు. చాలా మంది సీనియర్లు ఉన్నారు. రాజ్యసభ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు ఎక్కువగానే ఉన్నారు. రేసులో చాలా మంది సీనియర్లు ఉన్నారు. మరి వీరందరినీ పక్కన పెట్టి షర్మిలాకి ఈ స్థానం ఇస్తారా? ఒకవేళ కనుక షర్మిలాకి కనుక ఈ స్థానం ఇస్తే కనుక గతంలో ఇచ్చినటువంటి మాట ప్రకారమే ఇచ్చినట్లుగా మారుతుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరి చూడాలి ఈసారి మరి షర్మిల రాజ్యసభకు వెళ్ళబోతున్నారా లేదా అనేదాన్ని.